సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలను పోషించిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే మహిళా ప్రాధాన్యత చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఒకప్పుడు తన ముఖంపైనే అవమానించిన దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమె నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ హీరోయిన్ తండ్రి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరో. కానీ 8 ఏళ్ల వయసులోనే తండ్రి మరణం, ఆ తర్వాత కుటుంబంలో ఆర్థిక సమస్యలు, తర్వాత ఎదిగిన అన్నయ్యల మరణంపై ఆమె జీవితాన్ని మరింత కష్టంగా మార్చాయి. ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడు హీరోయిన్గా తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది. ఇన్నాళ్ళు ట్రెడిషనల్ లుక్లో ఉంటున్న ఈ హీరోయిన్ ఇప్పుడిప్పుడే గ్లామర్ లుక్లతో షాక్ ఇస్తుంది. తెలుగమ్మాయి అయినా తమిళంలో మంచి ఆఫర్లని అందుకుంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? తనే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కూతురు. తల్లి డాన్సర్. ఐశ్వర్యకు 3 తోడబుట్టువులు. ఆమెకు 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి కాలేయ వ్యాధితో మరణించారు. తల్లికి పెద్దగా చదువు లేదు, నాన్న ప్రత్యేకంగా ఏమీ సంపాదించలేదు. దీంతో తన తల్లి ఎన్నో కష్టాలను ఎదుర్కొనింది. తమను పెంచిందని చాలాసార్లు చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి అమ్మను బాగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నానని, ఇప్పుడు తన సినిమాలు విడుదల అవడంతో తన తల్లి చాలా గర్వంగా ఉంటుందని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. ఇప్పుడిప్పుడే తన సినిమాలు నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయని, కానీ వాటిని తప్పుగా తీసుకోనని, తాను ఎవరిని నిందించనని తెలిపింది. కెరియర్ ప్రారంభంలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా పనికిరావని, తనకు ముఖం మీదే అవమానించారని దర్శక నిర్మాతలు అనేక కమెంట్స్ చేశారు. కానీ ఆ అనుభవాల నుంచే నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ ఎప్పటికైనా సినిమాల ఆఫర్స్ వస్తుందని ప్రయత్నించానని, ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి అని అడిగితే, నా సామర్థ్యంపై నాకున్న నమ్మకమే. ప్రతిభ ఉంది, రంగు లేదు. ప్రతిభే ఒకరి అందాన్ని వెలికిస్తుంది. నా టాలెంట్తో అవకాశం రావాలనుకున్నాను. కాకమట్టు నుంచి చాలా సినిమాలలో మేకప్ వేసుకోలేదని చెప్పుకొచ్చింది. సినిమాల్లో తన తండ్రి పేరు చెబితే అవకాశాలు ఇవ్వరని సలహాలు ఇచ్చారని, కానీ తన తండ్రి పేరుతోనే నటిస్తానని సినీ రంగంలోకి అడుగు పెట్టానని తెలిపింది.